ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. హెబ్రీ 9:1. పాత నిబంధన పూజా పునస్కారాలు భౌతికమైనవి. రమ్యంగా సమున్నతంగా కనిపించే గుడి, గంభీరమైన సంగీత ధ్వనులు, వివిధ సుగంధ ద్రవ్య సమ్మిళిత పరిమళాలు, జంతు బలుల హోమాలు, దృశ్యమాన్యమైన పూజా విధానాలు, ప్రధాన యాజకులు, యాజక వ్యవస్థ ఉండేవి మొదటి నిబంధనకైతే. రెండవ నిబంధనకు అంటే క్రొత్త నిబంధనకు ఈ సేవా నియమాలతో సంబంధం లేదు. మంచి సమరయుని కథ తెలుసు. చెడ్డ సమరయురాలు ఉంది తెలుసా? సమరయులో సుకార్ అనే ఊరికి చెందిన స్త్రీ. విచిత్రమేమిటో కానీ యేసు ప్రభు ఈమెతో దేవుడు కోరుకునే ఆరాధన రీతులు వెల్లడించాడు. ఆరాధన ఫలానా స్థలంలోనే జరగాలనే నియమాన్ని ఆయన త్రోసిపుచ్చాడు. అప్పటిదాకా ఆచరణలో ఉన్న ఆరాధన పద్ధతులను కొట్టిపారేశాడు. క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకు దైవారాధన ఆత్మ సంబంధం, సత్య నియమానుసారం. యోహాను 4:23-24. దివి సింహాసనమై అవనియే పాదపీఠమై అలరారుచున్న ప్రభువునకు ఆరాధన ఉపాసన. అధరాలతో అర్పించే మధురారాధన, వదనాలలో వెలుగొందే హృదయారాధన. పాదాలపై ప్రణమిల్లే పరమారాధన, గీతాలతో గణపరిచే దివ్యారాధన. సుందర యేసుని శ్లాఘించే సత్యారాధన, అమృతమూర్తిని ఆర్చించే ఆత్మారాధన. చాలా సంఘాలలో మన రక్షణకర్తను విశ్వాసులంతా నోటి మాటలతో, హృదయ ధ్యానాలతో పూజించే ఆరాధన సమయం ఉండదు. ఆయన పట్ల కృతజ్ఞత, ఆరాధనా భావం రేకెత్తించే కీర్తనలతో, యేసు ప్రభు మహిమైశ్వర్యాలను ప్రతిబింబించే వాక్య పఠనాలతో స్వేచ్ఛగా జిహ్వాఫలాలు అర్పించే సమయం ఆదివారం. విశ్వాసులు సమకూడినప్పుడు ఉండాలి. అసలు నీ జీవితమే నీ ప్రభువుకు ఉపాసనగా, యజ్ఞంగా ఉండాలి. మన ఆరాధన పెదవులకు సంబంధించినది కాకుండా ఆత్మల నుండి ప్రవహించేదిగా ఉండాలి. యేసు ప్రభుని గురించిన సత్యాన్ని గ్రహించిన వారమై ఆయన్ను పూజించాలి.